ప్రభు వారు అసలు ఎందుకు ఉపవాసం చేశాడు అది కూడా తెలుసుకుందాం. ఈ రోజున మనం యేసు ప్రభు వారు ఉపవాసం ఎందుకు చేశాడు 40 రోజులు అనేది మనం చూసుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టి 30 సంవత్సరాలు అయిన తర్వాత మరి లోకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంది బోధ ఆరంభమైనది ఆయనది. ఆయన బోధ 30 సంవత్సరాల తర్వాత ఆయన బోధించుటకు మరి మొదలుపెట్టినప్పుడు మరి 30 సంవత్సరాల వయసు ఆయనకి. లోకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనంలో ఉంది. చూడండి ప్రియులారా, ప్రజలను పరిపాలించి పరలోక రాజ్యము, మారు మనసు, రోగములు, దయ్యములు, చాంద్ర రోగులను, పక్షవాయు గల వాళ్ళని, పాపులను వీరందరిని కూడా రక్షణ మార్గంలో నడిపించుటకు లేకపోతే చెప్పుటకును, లోకములోనికి రావడానికి, ప్రజలపై పరిపాలన చేయుటకై శక్తి సామర్థ్యం కావాలనని, తెలివితేటలు కావాలనని, సరిగా పాలించేటందుకు తెలియపరచమని యెహోవా దేవుణ్ణి వేడుకొనుటకు ఆయన 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అర్థమవుతుందా ప్రియులారా? మనల్ని పాలించేటందుకు ఆయన తెలివితేటలు కావాలని అడుగుతున్నాడు. మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మరి దావీదు మహారాజు కూడా, సొలొమోను మహారాజు కూడా అడిగి ఉన్నారు. దావీదు మహారాజు కుమారుడు అయిన సొలొమోను మహారాజు కూడా అడిగి ఉన్నాడు, అయ్యా నేను ఈ ప్రజలను పాలించుటకు, వీళ్ళందరినీ నేను చూసుకోగలటకు, నేను చిన్న బాలుడనే, నాకు శక్తి సామర్థ్యం తెలివితేటలు సరిపోతాయా, నాకు తెలివితేటలు కావాలని అడిగి ఉన్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో చూసాను. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు ఆయనకి తెలివితేటలు కావాలని, శక్తి సామర్థ్యం కావాలని, సరిగా పాలించేటందుకు నేను పాలించగలనా లేదా అని యెహోవా దేవుణ్ణి వేడుకొనటానికి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు. అందరూ అనుకుంటుంటారు ప్రభువారు ఎందుకు ఉపవాసం ఉన్నారు, ఎందుకు ఉపవాసం ఉండాలి ఆయన అని చెప్పి అనుకుంటారు. ప్రియమైన బిడ్డలారు, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మనల్ని పాలించేటందుకు ఆయన కోసం తెలివి కావాలని, ఆయనకు ఆ శక్తి కావాలని, ప్రజలు చేసే వారి గురించి నేను ఏదైనా చేయాలన్నా కూడా నేను ఎలా తెలుసుకోగలను తండ్రి అని యెహోవా దేవునికి మొరపెట్టుకొనుటకు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు ఉపవాసం ఉంటున్నాం? అనారోగ్యాల చేత చాలా మంది ఉపవాసాలు ఉండలేకపోతున్నారు. బీపీలు, షుగర్లు వచ్చి ఇంకా ఎన్నో విధాలైన అనారోగ్యాల పరిస్థితుల వల్ల చాలామంది ఉపవాసం ఉండలేకపోతున్నారు. అయితే కొంతమంది ఉంటున్నారు కూడా. ఉంటున్న బిడ్డలకి ఎంతైనా దేవుని కృప ఖచ్చితంగా ఉంటుంది. ఆయన శక్తి సామర్థ్యం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన శక్తి సామర్థ్యం కావాలని యెహోవా దేవుడిని అడిగి మరి ఆయన శక్తి సామర్థ్యం కొరకు ప్రార్థించాడు కనుక మరి ఉపవాసం ఉంటున్న బిడ్డలకు కూడా ఆ శక్తిని ఆ దేవుని నుంచి మీరు పొందుతారు. తప్పకుండా ఎంతమంది బిడ్డలైతే ఉపవాసం ఉంటున్నారో అంతమందికి కూడా దేవుడి శక్తిని ఆ బలమును అనుగ్రహిస్తాడు. కనుక ప్రభువారు మన కోసం మరి ఆయన 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మనల్ని ఎలా పాలించాలి, ఎలా చూసుకోవాలి, ఆ శక్తి సామర్థ్యం నాకుందా తండ్రి, ప్రజలపై నా పరిపాలన ఎలా ఉంటుంది, నేను వారిని చేయించగలనా అని అడిగినట్లుగా ప్రభువారిని చూసుకున్నాం మనం. మరి మరి ఇంకొకరిని చూసుకోవాలనుకుంటే యేసు మరి ప్రకటింప మొదలు పెట్టినప్పుడు ఉన్న రెఫరెన్స్ కూడా మనం చూసుకుందాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఆయన ఒక ప్రకటన మొదలుపెట్టినప్పటి నుంచి, యేసు ప్రకటింప మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఉపవాసం తర్వాత. అలాగే యెహోషాపాతు యుద్ధమునకు భయపడి ఉపవాస ప్రార్థన ఉన్నాడు. యెహోషాపాతు యుద్ధమునకు భయపడి ఉపవాస ప్రార్థన చేశాడు. అది కూడా మీరు వీలైతే రాసుకోండి. 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చూసుకుంటున్నప్పుడు, 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు చూసుకుంటున్నప్పుడు మనకి యెహోషాపాతు యుద్ధానికి భయపడి ఉపవాసం ఉన్నట్లుగా మనం చూసుకుంటున్నాం. మరి ఒకరు మనం చూసుకుంటున్నప్పుడు లేవి వంశస్థుడు వారికని వారి పిల్లలకును ఉపవాస ప్రార్థన. మరి ఎజ్రా 8వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చూసుకుంటున్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన గురించి చూసుకున్నాం. అలాగే ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు గురించి మనం చూసుకుంటున్నప్పుడు మొర్దెకైతో ఎస్తేరు ఉపవాస దినం ప్రకటించమని చెప్పుట, మరి మొర్దెకైతో ఎస్తేరు చెప్పిన ఉపవాస దినము ప్రకటించమని చెప్పినది కనుక ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూసుకోవచ్చు. అలాగే యావేలుకు యెహోవాకు మందిరంలో సమకూడి అక్కడ కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యావేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో. అలాగే యావేలు యెహెజ్కేల్లో, అలాగే యావేలు
బాకా ఊదుడి ఏ పరిస్థితిలో ఉన్న వారిని రావాలని, ఏ స్థితిలో ఉన్న వారిని ఖచ్చితంగా రావాలని బాకా ఊది ఉపవాస ప్రకటన చేయమని చెప్పినట్లుగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15-16 వచనాల్లో చూసుకుంటున్నాం మనం. మీరు కూడా వీలైతే రాసుకోండి. బాకా ఊదుడి ఉపవాస దినం ప్రకటించమని చెప్పిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 15-16 వచనాలు. అలాగే యోనా గ్రంథంలో కూడా నినివే పట్టణస్థులు క్షేమం కొరకు ఉపవాస ప్రార్థన, అలాగే యోనా గ్రంథము 3వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూసుకోవచ్చు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో. అలాగే వేషధారణ ప్రార్థన వద్దని ప్రభువారు చెప్పి ఉన్నారు. వేషధారణ ఉపవాసం ఉన్నామని ముఖం వేలేసుకోవటం, లేకపోతే ఉపవాసం ఇతరులకు కనపడాలని, వారి కోసం మనం ఏదో వారి దగ్గర ప్రశంసలు పొందాలని, అలాంటి దిగుల ముఖం పెట్టుకొని ఉండవద్దని మరి మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16-19 వచనాలు చూసుకుంటున్నప్పుడు మనకు తెలియబడుచున్నది. అలాగే ప్రియులారా, ఉపవాసంతో పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉపవాసంతో పరిశుద్ధాత్మను అపోస్తులు పొంది ఉన్నట్లుగా 13వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూసుకోవచ్చు. మరి జాగారు ఆకలి దప్పుల చలిలోను ఉపవాసం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 చూసుకోండి. ఇలా ఉపవాసం ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు ప్రియులారా. మరి దేవుని యొక్క ఉపవాసం అయితే మన కోసం మనల్ని ఎలా పాలించాలి, నా బిడ్డలను ఎలా చూసుకోవాలి తండ్రి, నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చగలనా లేదా అని 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నట్లుగా చూసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఉపవాసం మన కోసం ఎలాగున్నారో అలాగే మనం కూడా కొన్ని రోజులైన ఉపవాస దినాల్లో ఉండి అటు దేవుని శక్తిని పొందుదాం. అలాగే ప్రియులారా, ఎంతమంది ఉపవాసం ఉంటున్నారట అటు బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. అంత మాత్రమే కాకుండా ఎంతోమంది ఈ శ్రమల దినాల్లో వారి అవసరాల నిమిత్తం, లేకపోతే ప్రభువు మీద ఉన్న విశ్వాసం నిమిత్తం ఎంతోమంది వారి పనుల గురించి, వారికి ఉన్న కొన్ని ఆంబిషన్స్ బట్టి, లేకపోతే వారికి ఉన్న అనారోగ్యాలను బట్టి, కొన్ని ఆశలను బట్టి వాళ్ళు అడిగి ఉన్నప్పుడు మరి ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నాం. మీరు నమ్మితే మీకు స్వస్థత కలుగుతుంది, మీరు అనుకున్నవి కూడా జరుగుతాయి. మీరు కూడా ప్రార్థించండి, నమ్మకం ఉంచండి. నమ్మకం ఎప్పుడు కూడా సడలిపోవద్దు. దేవునిపై నమ్మకం ఉంచిన ప్రతి బిడ్డని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆయన యందు నిరీక్షించండి, నిరీక్షణతో వెయిట్ చేయండి. అటు దేవుని కృపలు మనకు మన జీవితాలకు సదా తోడయ్యండి, నడిపించును గాక. మరి ఒక దినములో మరి కొంత సిలువ ధ్యానాల్లో మనం ధ్యానించుకున్నాము. అప్పటి వరకు దేవుని కృపలు మనందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.